చూస్తా. నువ్వింకా చూసే దగ్గరే ఉండిపోయావు. నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. చల్. ఇంకొక సాంగ్. జుంబరే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబరే రింబరే రింబరాహి రింబరాహి రింబరే. హల్లో పుల్లెమ్మ ఎల్లో రాశిల్పమా కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రదే. పచ్చి పచ్చిగొంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. రాను రానంటూనే చిన్నదో నీది నువ్వుకంటూ చూసి పుల్లమోయ్. మళ్ళీ సాంగా? ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. ఊర్వశిలా ఇటు రావే మయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. ఊర్వశిలా ఇటు రావే మయారి. వస్తాను ఆ పైన చూస్తాను. చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను. తొందర పడితే లాభం లేదయ్యా. తండ్రి కూతుర్లిద్దరినీ బాగా సాటిస్ఫై చేశారు. శబాష్ రా బుచ్చిబాబు, శబాష్. నువ్వు చెప్పింది కరెక్టే శ్వేత. అమృత సామాన్యురాలు కాదు. అది అనుకున్నంత పని చేస్తూనే ఉంది. మరిప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రికి చంపేద్దాం అనుకుంటున్నాను.
ఎవరిని? అడ్డొచ్చిన వాళ్ళందరినీ, ఎవ్వరినీ వదలను. అమృతకు నర్సు అమ్ముడుపోయిందని తెలిసి ఆ నర్సుని చంపేశాను. ఇప్పుడంత ఈజీగా ఆ పెళ్లి కొడుకును ఎలా వదిలేస్తాననుకున్నా? ఈ రాత్రికే ఆ నర్సుని చంపినట్టు ఆ పెళ్లి కొడుకుని చంపేస్తాను. ఆ ఇంట్లో చావు మేళాలు వినపడాలి కాని భజంత్రీలు కాదు. ఆ అమృత ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టాలనుకుంటుంది. నేను ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరికి సమాధులు కట్టాలనుకుంటున్నాను. అనుకున్న టైంకి అమృతని ఆ కుటుంబమే చంపేస్తారు. దాన్ని వాళ్ళు చంపుతారు, వాళ్ళని నేను చంపుతాను. అది దాని ప్రాణాల గురించి ఆలోచించకుండా ఆ కుటుంబం గురించి ఆలోచించి తప్పు చేస్తోంది. నేనుండగా ఆ అమృత పప్పులుడకావు. ఎవడైతే రాధను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో వాణ్ణి ఈ రాత్రికే చంపేసి ఆ అమృతకు చెక్ పెట్టబోతున్నాను. ఇక ఆ ఇంటి నుండి ఆ అమృత ఎలా బతికి బయటపడుతుందో నేను చూస్తాను. అమ్మీ, ఏమయ్యుండది? ఇందాకటి నుంచి కాలు పిల్లల్లో తిరుగుతా ఉన్నావు. అమ్మా, మీనాక్షి ఫోన్ కోసం వెయిట్ చేస్తా ఉండనే. ఇప్పుడు ఆ పిల్ల నీకెందుకు ఫోన్ చేస్తా తల్లే? చేస్తది నాయనా. ఆ తింగురుడు బుచ్చుబాబుకి ఫోన్ చేసి మంట పెట్టుండాను గదా నేను. ఆడుకెళ్ళి రచ్చ రచ్చ చేసి ఉండుంటాడు. అసలు ఈ పాటికే ఆ మీనాక్షి ఫోన్ చేయాలి నాయనా. దాని ఫోన్ కోసమే వెయిట్ చేస్తా ఉండాను. అమ్మీ, ఏమైనా ఉంటే రేపొద్దున చూసుకోవచ్చు గాని ఎళ్ళి పడుకో తల్లి. మాకు నిద్ర వస్తా ఉండాది. అమ్మా, మీరు పోండి. నేను కాసేపు దాని ఫోన్ చూసి వెళ్ళి పడుకుంటాను. ఆ, తొందరగా వచ్చి పడుకో తల్లే. నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవద్ది. అట్టగట్టగే మీరెళ్ళి పడుకోండి నాయనా, నేను వస్తాను. పద. ఆ మీనాక్షి ఉలుకులేదు పలుకులేదు. ఏమై ఉండది? వామ్మో, ఆ బుచ్చిబాబు దెబ్బకు నాకు పిచ్చెక్కిపోతుంది. ఈరోజు ఈ ఫుల్ బాటిల్ పడితే గాని నాకు నిద్ర పట్టదు. సంయుక్త, సంయుక్త, సంయుక్త. సంయుక్త, సంయుక్త. ఈ గొంతు తొట్టి మీద కాకరుపులా ఉండదే. సంయుక్త, తలుపు తీ. వామ్మో, ఈ గొంతు మీనాక్షిదే. ఇదేంది ఈ టైంలో వచ్చుండాది?
కూర్చుండా? ఏం జరిగింది? సంయుక్త, ఆ బుచ్చిబాబు నన్ను మా నాన్నను సాటిస్ఫై చేస్తా అని ఏదేదో చేశాడు. సంయుక్త, నాకింత మందేస్తే గాని నిద్ర పట్టదు. ప్లీజ్ నా కంపెనీ ఇస్తావా? సరే సరే, గమ్మున్రా, ఎవరైనా చూస్తే బాగోదు. దా. కూకో. సంయుక్త, వెళ్ళి గ్లాసులు వాటర్ తీసుకునిరా. వాటి కోసం ఎక్కడికో వెళ్ళడం ఎందుకు చెల్లమ్మా? అన్నీ ఏనే ఉండాయి. దా కూకో. దా చెల్లమ్మా, చీర్స్ చెప్పుకొని ఇద్దరం పట్టుపడదాం. సంయుక్త, ఇంట్లోనే బార్ సెటప్ పెట్టేశావు. అంకుల్ వాళ్ళకి తెలిస్తే పర్వాలేదా? ఆళ్ళ గురించి నువ్వు మర్చిపోబుల్లమ్మా, నీ గురించి చెప్పు. ఏమంటున్నాడు బుచ్చిబాబు? వామ్మో, వాడి పేరు చెప్తేనే నాకు వామిటింగ్ వచ్చేస్తుంది. ముందు గ్లాసులో మందు పోయే సంయుక్త. పోస్తాను. Cheers. Cheers. ఓసిన చెప్పునాతి, ఇయ్యాల నిన్ను తాగించి మరీ తంతానే. మీనాక్షి, నువ్వు మందు తాగే స్పీడుని బట్టి నువ్వేదో బాధలో ఉన్నావని నాకు అర్థమై ఉండది. నీ గ్లాసులో ఇంకొంచెం మందు పోస్తాను. ఒరే బుచ్చిబాబు, నాకు నిద్ర పట్టకుండా చేసావు కదరా నువ్వు. సాంగుల మీద సాంగులు వేసి నాకు ఒళ్ళు నొప్పులు వచ్చేలా చేసావు కదరా. ఇదిగో మీనాక్షి, ఈ పెగ్గు కూడా తాగు. సంయుక్త, ఏంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చిందంటే ఏమో అనుకున్నాను. నీ పెళ్ళి ఇప్పుడు నా చావుకొచ్చింది కదవే. ఓ పెగ్గివే. ఒరే రాంబాబు, ఎక్కడున్నావురా? ఎక్కడున్నావురా? ఒరే రాంబాబు. రాంబాబా? ఆడెవడు సడన్ గా? బుచ్చిబాబు పేరు మార్చేసావా మీనాక్షి? ఏహే, రాంబాబు వేరు, బుచ్చిబాబు వేరు. ఒరే రాంబాబు, నా కొంప కొల్లేరు చేసావు కదరా నువ్వు. వామ్మో, కొత్తగా ఈ రాంబాబు క్యారెక్టర్ ఎవరు? మీనాక్షి, ఎవరి రాంబాబు? రాంబాబు ఉండుంటే ఈరోజు బుచ్చిబాబుతో నేనెందుకు తైతక్కులాడతాను సంయుక్త? అసలు రాంబాబు ముందు యశ్వంత్ కూడా పనికిరాడు. కానీ ఆ రాంబాబు గాడు నన్ను వదిలేసి వెళ్ళిపోబట్టే ఈ రోజు నేను యశ్వంత్ను చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చింది. అసలు రాంబాబే ఉండుంటే నాకు ఈ కష్టాలే ఉండేవి కాదు సంయుక్త. వామ్మో మీనాక్షి, నువ్వు చెబుతా ఉంటే ఆ రాంబాబు వెనకాల ఏదో స్టోరీ ఉండదని అర్థమవుతా ఉండది. అసలు ఈ రాంబాబు ఎవడు మీనాక్షి? రాంబాబు అని
నాకు 3rd క్లాస్లో బాయ్ ఫ్రెండ్ సంయుక్త. ఏ క్లాసు? 3rd క్లాస్ సంయుక్త. వాడు నాకు 3rd క్లాస్లోనే పిచ్చిగా నచ్చేశాడు తెలుసా? ఓసిని అమ్మ కడుపు మాడా, నీకు 3rd క్లాస్లోనే లవ్ స్టోరీ ఉండదా? చెప్పు. తూనేగా లవ్ స్టోరీ అన్నమాట. ఇదిగో మీనాక్షి, ఆ రాంబాబు ఎవడు? ఆడికి నీకు లవ్ స్టోరీ ఏంది? డీటెయిల్డ్గా చెప్పు. మీనాక్షి అమ్మా మీనాక్షి నీకోసం పులేస్ తీసుకొచ్చా. ఐస్ పోయింది, పుల్ల మెలిగింది. ఐఎమ్ సారీ మీనాక్షి. ఎందుకు రాంబాబు ఎప్పుడు చూసినా నా వెంటే పడుతున్నావు? తీసుకో. నీకింకా అర్థం కాలేదా మీనాక్షి? ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. I love you, Meenakshi. వేరేంత లేవు నువ్వు నా కూతురికి ఐ లవ్ యూ చెప్తావా? నిన్ను నిన్ను అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను మీకు ఐ లవ్ యూ చెప్తే బాగోదు, నన్ను కొట్టకండి. డాడీ రాంబాబుని కొట్టద్దు ప్లీజ్ డాడీ. మీనాక్షి నువ్వు సైలెంట్ గా ఉండు. విని అరే బిత్తరా, ఐ లవ్ యూ చెప్తే కొట్టేస్తావా? మీనాక్షి నీ చేతిలో ఉన్నది పుల్ల కాదు, నా తాజ్ మహల్ అనుకో. నేను పెద్దయాకొచ్చి నేను లేపుకొని పోతాను, అప్పుడు ఎవడడ్డో సారా చూస్తాను. నిన్ను మీనాక్షి పెద్దయాకొచ్చి నేను లేపుకపోతాను. ఐ లవ్ యూ మీనాక్షి. నిన్ను రాంబాబు ఆ రోజు అనంగా పోయావు, ఎంతవరకు అడ్రస్ లేవు, ఎక్కడున్నావురా నువ్వు?
ఏంటే ఎడ్డి మొహమ అలా చూస్తున్నావు? పోయి మందు. ఆ, ఆ, పోస్తాను. రాంబాబు, మీనాక్షి, మీనాక్షి, వస్తే మీనాక్షి. హ, నువ్వు నీ బతుకు, దానికో ఫ్లాష్ బ్యాక్. చిచి, నా కాబోయే తోడల్లుడు కాసేపట్లో నా చేతిలో చావబోతున్నాడు డార్లింగ్. వీణ్ణి చంపడానికి కత్తులు తుపాకులు ఎందుకు డార్లింగ్? షార్ప్ బ్లేడ్ చాలు. వీటితో ఎన్ని పీకలు కోసానో పనయ్యాక ఫోన్ చేస్తాను. ఇది మోసం. అసలు మిమ్మల్ని చంపడానికి వచ్చింది చక్రధర్. చూస్తారేంటి? చంపేయండి దీన్ని.